సో టుడేస్ క్లాస్లో ఒక ప్రపోజేషన్ని మనం ఓన్లీ స్టేట్మెంట్ చూద్దాం. ఏంటి ఆ ప్రపోజేషన్ అంటే, ప్రపోజేషన్ ఏంటంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ స్క్వేర్ polynomial of degree greater than or equal to 1 if f of alpha is equal to 0 means alpha is the root of f of x for some alpha belongs to the field f. అంటే ఫీల్డ్ ఎఫ్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్కి ఆల్ఫా అనే రూట్ ఉంది. అయితే దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రెడ్యూసిబుల్ అనమాట. దిస్ ఈజ్ ది స్టేట్మెంట్. అయితే ది కాన్వర్స్ ఆఫ్ దిస్ ప్రపోజేషన్ నీడ్ నాట్ బి ట్రూ. ఈ ప్రపోజేషన్ యొక్క కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. కాన్వర్స్ అంటే ఏంటి? సో ఏదైనా పాలినామియల్ ఓవర్ ఎఫ్లో రెడ్యూసిబుల్ అయితే ఓవర్ ఎఫ్లో రూట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. సో వీ టేక్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4. సో ఎక్స్ పవర్ 4 ప్లస్ 2x² ప్లస్ 1. ఈ పాలినామియల్ అన్ని కోఎఫిషియంట్స్ రేషనల్ నంబర్స్ కాబట్టి బిలాంగ్స్ టు క్యూ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే దిస్ పాలినామియల్ ఈజ్ రెడ్యూసిబుల్ ఓవరు క్యూ అని చెప్తాను, బట్ దీని యొక్క రూట్ క్యూలో లేదు అని చెప్తాను అనమాట. సో చూడండి, ఈ పాలినామియల్ నేను ఎలా డిస్కస్ చేస్తాను. కన్సిడర్ ది గివెన్ పాలినామియల్. దిస్ పాలినామియల్ కెన్ బి రిటన్ యాజ్ x² ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ మల్టిప్లై చేయండి, మీకు ఇదే పాలినామియల్ వస్తుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ x² ప్లస్ 1 ఇంటూ x² ప్లస్ 1. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ product of two polynomials. ఈ టూ అయితే ఈ పాలినామియల్కి రెండు పాలినామియల్ సేమే, డిగ్రీ 2 కాబట్టి ఇది నాన్ కాన్స్టెంట్, ఇది నాన్ కాన్స్టెంట్. ఈ పాలినామియల్ యొక్క రూట్ ఏంటో చూద్దాం. రూట్ అంటే ఇచ్చిన పాలినామియల్ని ఈక్వల్ టు 0 చేద్దాం. సో దిస్ ఇంప్లైజ్ x² ఈజ్ ఈక్వల్ టు -1. సో x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -1 అంటే ప్లస్ ఆర్ మైనస్ i. సో ఈ పాలినామియల్కి రూట్ ఏంటి? కాంప్లెక్స్ నెంబర్ అనమాట. అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూనే కదా, ఇది కాంప్లెక్స్ నెంబర్. అంటే ఈ పాలినామియల్ యొక్క రూట్స్ ఏంటి? ఈ పాలినామియల్ యొక్క రూట్స్ ఏంటి? i అనమాట. బట్ i అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూ, డస్ నాట్ బిలాంగ్స్. సో ఈ పాలినామియల్ రెడ్యూసిబుల్ ఓవర్ క్యూ అవుతుంది. రెడ్యూసిబుల్ ఓవర్ క్యూ అవుతుంది, బట్ దాని యొక్క రూటు క్యూలో లేదనమాట. సో దిస్ ఈస్ ది కౌంటర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ definition of primitive polynomial. Definition of primitive
polynomial. So a polynomial small f of x belongs to capital F of square bracket of x is called a primitive polynomial. Is called a primitive polynomial. Primitive polynomial. If the GCD of all the coefficients of f of x is 1. అంటే f of x అనే పాలినామియల్ ఎన్ని కోఎఫిషియెంట్స్ ఉన్నాయో అన్నిటి యొక్క గ్రేటెస్ట్ కామన్ డివైజర్ 1 అయి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ f of x is equal to 2 plus 3x plus 4x square. సో ఈ పాలినామియల్ ఆల్ కోఎఫిషియెంట్స్ ఏంటి? 2, 3, 4. వీటి యొక్క జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏంటి? 1. కాబట్టి ఈ పాలినామియల్లో ఆల్ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సో డెఫినేషన్ ఆఫ్ మోనిక్ పాలినామియల్. సో ఏ పాలినామియల్ f of x is equal to a0 into x power 0 plus a1 into x power 1 plus a2 into x square plus a into x power n is called monic polynomial. If the leading coefficient means ఈ పాలినామియల్ ఎక్కడైతే డిగ్రీ ఉందో దాని కోఎఫిషియంట్ అంటే లాస్ట్ కోఎఫిషియంట్ అనమాట an ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి? 1. సో ఇక్కడ చూడండి, ఒక పాలినామియల్లో ఒక్క కోఎఫిషియంట్ 1 అయినా ఆల్ కోఎఫిషియంట్స్ యొక్క జీసీడీ 1 అవుతుంది. కాబట్టి ఎవ్రీ మోనిక్ పాలినామియల్ ఈజ్ ఏ ప్రిమిటివ్ పాలినామియల్ అనమాట. సో ఎవ్రీ మోనిక్ పాలినామియల్ ఈజ్ ఏ ప్రిమిటివ్ పాలినామియల్. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఏ లెమ్మా. సో వాట్ ఈస్ ది స్టేట్మెంట్? ఇఫ్ f of x comma g of x belongs to z of square bracket of x, అంటే f of x and g of x are polynomial with integer coefficients or primitive polynomials, then their product f of x into g of x is also a primitive polynomial. అంటే సింపుల్గా చెప్పాలంటే product of two primitive polynomials is again a primitive polynomial. మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ సెమిస్టర్లో కూడా మీకు. సో అంటే ఏంటి? ఈ థియరీ మనం ప్రూవ్ చేయాలంటే we take two primitive polynomials, their product is also primitive అని చెప్పాలి. So we can start the proof of this theorem. First we write the given over z means all coefficients in the both polynomials are integers. So next we take the general representation of two polynomials. ఈ థియరం మనం ప్రూవ్ చేయాలంటే ఈ టూ పాలినామియల్ రిప్రజెంటేషన్ అవసరము. వాడు ఇవ్వలేదు, నేనే తీసుకుంటాను. ఏంటి ఆ రిప్రజెంటేషన్ అంటే లెట్ f of x is equal to a0 into x power 0 plus a1 into x plus a2 into x square plus an into x power n and g of x is equal to p0 into x power 0 b1 into x b2 into x square bm into x power n, and we define in the f of x the last coefficient an is non-zero. In g of x the last coefficient bm is non-zero. So in f of x an నాన్ జీరో అన్నాను అంటే ఆ తర్వాత కోఎఫిషియెంట్స్ జీరోస్ అయినట్లే. అందువల్ల ఈ f of x యొక్క డిగ్రీ ఏమవుతుంది? n అవుతుంది. సో అలాగే ఇన్ g of x bm నాన్ జీరో అన్నానంటే ఆ తర్వాత కోఎఫిషియెంట్ జీరో అనే మీనింగ్. అందువల్ల ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ m అవుతుంది. అంటే
ఫర్ దిస్ డెఫినేషన్ ఆఫ్ ఎఫ్ అండ్ జి క్లియర్లీ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం అనమాట. సో నౌ వీ కెన్ కన్స్ట్రక్ట్ దేర్ ప్రోడక్ట్. ఇప్పుడు ఈ రెండు పాలినామియల్ యొక్క ప్రోడక్ట్ని నేను కన్సిడర్ చేస్తున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రోడక్ట్ పాలినామియల్ కోఎఫిషియంట్స్ని సి సఫిక్స్తో డినోట్ చేస్తాను. ఏమని అనుకుంటున్నానంటే సి నాట్ ఇంటూ ఎక్స్ పవర్ 0 C1 ఇంటూ ఎక్స్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుంది ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ పాలినామియల్స్. లాస్ట్ క్లాసులో నేను ప్రొడక్ట్ ఆఫ్ టూ పాలినామియల్స్ చెప్పాను లాస్ట్ సెమిస్టర్లో. సిటీ అంటే ఏంటంటే ఈ ప్రోడక్ట్ పాలినామియల్లో ఎక్స్ పవర్ టీ కోఎఫిషియంట్ అనమాట. ఎక్స్ పవర్ టీ కోఎఫిషియంట్ని సిటీ అన్నాం. ఆ సిటీ ఎలా ఉంటుంది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ C2 అంటే ఏంటి? C2 అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇన్ ది ప్రోడక్ట్ పాలినామియల్. ఆ C2 ఎలా ఉంటుంది నేను ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ చెప్పాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఏ నాటుతో స్టార్ట్ అయింది ఇంటూ బి సఫిక్స్ 2 అవుతుంది. ఎందుకంటే ఈ సఫిక్స్ యాడ్ చేస్తే 2 రావాలి. అలా వచ్చే ప్రోడక్ట్లు ఎన్ని ఉంటే అన్నిటిని యాడ్ చేద్దాం. తర్వాత A1 ఇంటూ B1 ప్లస్ A2 ఇంటూ B0. సో ఇది C2కి ఈక్వల్. అలాగే C3 అంటే ఎలా ఉంటుంది? C3 అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని పాలినామియల్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. అది ఎలా ఉంటుంది? A0 ఇంటూ B3 ప్లస్ A1 ఇంటూ B2 ప్లస్ A2 ఇంటూ B1 ప్లస్ A3 ఇంటూ B0. ఇది ఈ విధంగా ప్రోడక్ట్ పాలినామియల్లో ప్రతి సిటీ అనేది ఎలా ఉంటుందని మనం ఫ్రమ్ లాస్ట్ క్లాస్ తెలుసు. యూజింగ్ దిస్ ఎవిడెన్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఈ ప్రూఫ్ నేను ఎలా ప్రూవ్ చేస్తున్నానంటే కాంట్రవే అప్రోచ్ ద్వారా. అందువల్ల ఇన్ కాంట్రవే వీ సపోజ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఏ ప్రిమిటివ్ పాలినామియల్. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఏమన్నాను? ఈజ్ నాట్ ఏ ప్రిమిటివ్ పాలినామియల్ అన్నాను. ప్రిమిటివ్ పాలినామియల్ అంటే ఏంటి? ప్రిమిటివ్ అంటే ఆల్ కోఎఫిషియంట్స్ యొక్క గ్రేటెస్ట్ కామన్ డివైజర్ 1 అవుతుంది. అంటే ఆల్ కోఎఫిషియంట్స్ని డివైడ్ చేసే నెంబర్ 1 మాత్రమే ఉంటుంది. ప్రిమిటివ్ కాదు అన్నానంటే ఏం జరుగుతుంది? ప్రిమిటివ్ అంటే అన్నిటిని డివైడ్ చేసే నెంబర్ 1 మాత్రమే. ప్రిమిటివ్ కాదు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్లో అన్ని కోఎఫిషియంట్స్ని డివైడ్ చేసే నెంబర్ ఉంటుంది గ్రేటర్ దాన్ 1 అయ్యేటట్లు. 1 కంటే పెద్ద నెంబర్ ఉంటుంది. ఎందుకంటే ప్రిమిటివ్ కాదు కాబట్టి అదే రాశాను. దిస్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఇంటీజర్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 సచ్ దట్ ఇట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఆల్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. కాబట్టి 1 కంటే పెద్ద నెంబర్ ఉంది. 1 కంటే పెద్ద నెంబర్ అంటే ఏంటి? అది 2 కావచ్చు, 3 కావచ్చు, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్. ఇలాంటి నంబర్స్ ఉంటాయి. 2 కానీ 3 కానీ 4 కానీ అండ్ సో ఆన్ కానీ ఇటు ఏదో ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్లో ఆల్ కోఎఫిషియంట్స్ డివైడ్ చేస్తుంది. బికాస్ ద ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఏ ప్రిమిటివ్ పాలినామియల్ కాబట్టి. సో ఈ గ్రేటర్ దాన్ 1 అనే నెంబర్లో 2 తీసుకున్నాం ప్రైమ్ నెంబరు, 3 అంటే ప్రైమ్ నెంబరు, 4 అంటే కాంపోజిట్ నెంబరు, 5 అంటే ప్రైమ్ నెంబరు, 6 అంటే ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబరు, 7 అంటే ప్రైమ్ నెంబరు. అంటే ఈ నంబర్స్లో ప్రైమ్ నెంబర్ డివైడ్స్ ఆల్ ది కోఎఫిషియంట్స్ అవుతుంది. ప్రైమ్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుందంటే కాంపోజిట్ నెంబర్ ఎగ్జిస్ట్ కాదు. కాంపోజిట్ నెంబర్స్ కూడా ఎగ్జిస్ట్ కావచ్చు బట్ ఒక కంపల్సరీ ప్రైమ్ నెంబర్ ఉంటుంది. అదే రాశాను చూడండి. దిస్ ఇంప్లైస్ దేర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ P సచ్ దట్
P divides all the coefficients of f of x into g of x. సో ఈ పాలినామియల్ అన్ని కోఎఫిషియెంట్స్ డివైడ్ చేస్తుంది. ఈ పాలినామియల్లో అన్నిటిని డివైడ్ చేసే నంబర్ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. గ్రేటర్ దాన్ 1లో ప్రైమ్స్ ఉంటాయి, నాన్ ప్రైమ్స్ ఉంటాయి. కంపల్సరీ ప్రైమ్ నెంబర్ ఉంటుంది, ఏదో ఒక ప్రైమ్ నెంబర్ కంపల్సరీ ఉంటుంది, విచ్ డివైడ్స్ ఆల్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్. ఆ ప్రైమ్ నెంబర్ని పి అని అనుకోండి. సో పి ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నానంటే పి అనేది మినిమం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 2 నుంచి. ఎందుకంటే లీస్ట్ ప్రైమ్ 2 కాబట్టి. అంటే ఇప్పుడు పి అనేది ఏం కావచ్చు, ఎయిదర్ 2 ఆర్ 3 ఆర్ 5 7 అండ్ సో ఆన్ అవుతుంది. మినిమం 2 అవుతుంది అన్నమాట. మినిమం 2 కూడా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇండివిజువల్గా డిస్కస్ చేద్దాం. సో ఇండివిజువల్లీ సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని తెలుసు, ప్రిమిటివ్ పాలినామియల్ అని తెలుసు. ప్రిమిటివ్ పాలినామియల్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్లో అన్ని కోఎఫిషియెంట్స్ని డివైడ్ చేసే నంబరు ఓన్లీ 1 ఉంటుంది, అది కూడా 1 అనే నంబర్ మాత్రమే. 1 మాత్రమే ఈ పాలినామియల్ అన్నిటిని డివైడ్ చేస్తుందంటే అర్థం ఏంటి, పి అనేది డివైడ్ చేస్తుందా చేయదు అంటే చేయదు. ఎందుకంటే పి అనేది మినిమం 2 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి పి డివైడ్స్ డస్ నాట్ డివైడ్స్. సో పి డస్ నాట్ డివైడ్స్ ఆల్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్లు అన్నిటిని డివైడ్ చేసే నంబర్ 1 మాత్రమే ఉంది కాబట్టి కోఎఫిషియెంట్స్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో కోఎఫిషియెంట్ A0 A1 A2 అండ్ సో ఆన్ AN. వీటన్నిటిని పి డివైడ్ చేయదు. A0 A1 A2 అండ్ సో ఆన్ AN వీటన్నిటిని ఒకేసారి డివైడ్ చేయదు. అంటే మీనింగ్ ఏంటి, A0 A1 A2 అండ్ సో ఆన్ AN అనే n+1 కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిని పి డివైడ్ చేయదు. అన్నిటిని డివైడ్ చేయదంటే కొన్నిటిని డివైడ్ చేయొచ్చు, కొన్నిటిని డివైడ్ చేయకపోవచ్చు. ఇది జరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే పి అనేది ఈ పాలినామియల్ కొన్నిటిని డివైడ్ చేస్తుంది, కొన్నిటిని డివైడ్ చేయదు. డివైడ్ చేసేవన్నీ ఒకవైపు, డివైడ్ చేయనివన్నీ ఒకవైపు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ కన్వీనియంట్ అనుకుంటాను అన్నమాట. ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే పి డస్ నాట్ డివైడ్స్ ఆల్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఆఫ్. అన్నిటిని డివైడ్ చేయదంటే కొన్నిటిని డివైడ్ చేస్తుంది, కొన్నిటిని డివైడ్. దాన్ని ఎలా డివైడ్ చేస్తాను, లెట్ ఏఐ అంటే x⁻i కోఎఫిషియెంట్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ అనమాట. ఏఐ బి ది ఫస్ట్ కోఎఫిషియెంట్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్, ఇక్కడ మిస్ అయింది, సచ్ దట్ అక్కడ ఏముందంటే పి డస్ నాట్ డివైడ్స్ ఏఐ అన్నమాట. అక్కడ ఉండాల్సిన నంబర్ అది. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఏఐ తర్వాత ఏముంటాయి, AI+1 అండ్ సో లాస్ట్ది AN అన్నమాట. దానికి ముందు ఏముంటాయి, A0 A1 అండ్ సో AI-1 వరకు ఉంటాయి. అంటే ఇప్పుడు నేనేమంటున్నాను, ఏఐ అనేది డివైడ్ చేయని వాటిలో ఫస్ట్ అంటే ఏఐ నుంచి లాస్ట్ వరకు డివైడ్, A0 నుంచి P divides A0, P divides A1, P divides AI-1, కామా డివైడ్ చేయని వాటి ఇది ఫస్ట్ అన్నాను. అంటే P does not divides AI, P does not divides AI+1, లాస్ట్ది ఏంటి P does not divides AN అన్నమాట. అంటే వీటన్నిటిని P డివైడ్ చేస్తుంది, వీటిని డివైడ్ చేయదు. అంటే మనకు అర్థమైంది కదా, కొన్నిటిని డివైడ్ మొత్తాన్ని డివైడ్ చేయదు, కొన్నిటిని డివైడ్ చేస్తుంది, అవి ఇవి అనుకున్నా, కొన్నిటిని డివైడ్ చేయదు, వీటిని ఇవి అనుకున్నది. సో నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ జీకి కూడా అప్లై చేద్దాం. సేమ్ లాజిక్ అనమాట. సిన్స్ జీ ఏంటి ప్రిమిటివ్ ఇండివిజువల్లీ, పి ఏంటి ప్రైమ్ నెంబర్, కాబట్టి పి అంటే మినిమం 2 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లియర్లీ పి డస్ నాట్ డివైడ్స్ ఆల్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. అన్నిటిని డివైడ్ చేయదంటే అర్థం ఏంటి, సేమ్ మీనింగ్. కొన్నిటిని డివైడ్ చేస్తుంది, కొన్నిటిని డివైడ్ చేయదు. డివైడ్ చేసే కోఎఫిషియెంట్స్ B0 నుంచి
bj-1 వరకు, బీజే నుంచి బిఎం వరకు పీ డివైడ్ చేయదు, సేమ్ లాగా ఇందాకలాగా ఇది డివైడ్ చేయదు. సో నెక్స్ట్ ఇది ఇండివిజువల్లీ. నెక్స్ట్ వీ టేక్ సి జే ప్లస్ ఐ. అంటే సి సఫిక్స్ అంటే ఏంటది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అనే ప్రోడక్ట్ పాలినామియల్ కోఎఫిషియెంట్స్ అనమాట. CJ+1 అంటే ఏంటి? ఈ పాలినామియల్లో మీరు లాస్ట్ సెమిస్టర్లో నేను ఈ సెమిస్టర్లో కూడా నేను చెప్పాను బిగినింగ్లో, ఈ ఫస్ట్ వీడియోలో. ఏంటది? CJ+I+J అంటే ఎలా ఉంటుంది? ఎఫ్లో కోఎఫిషియెంట్స్ జీలో మల్టిప్లై అవుతాయి, రెండు సఫిక్స్ని యాడ్ చేస్తే I+J రావాలన్నమాట. సో ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఏఐ ఉంది, జీ ఆఫ్ ఎక్స్లో బిఐ ఉంది, బీజే ఉంది. అందువల్ల ఈ ప్రోడక్ట్ పాలినామియల్ కంపల్సరీ I+J కోఎఫిషియంట్ ఉంటుంది. ఆ I+J కోఎఫిషియంట్ని నేనేమన్నాను? CI+J అన్నాను. ఆ CI+J ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ప్రోడక్ట్ పాలినామియల్లో. ఇక్కడ నేను డిస్కస్ చేశాను చూడండి. CI+J అంటే ఎలా ఉంటుంది? నేను బిగినింగ్లో చెప్పాను. ఎఫ్లో కోఎఫిషియంట్ జీలో కోఎఫిషియంట్ మల్టిప్లై చేస్తాం, వాటి సఫిక్స్ని యాడ్ చేస్తే I+J రావాలి. ఇప్పుడు ఏ సఫిక్స్ I+J తీసుకున్నా, బి సఫిక్స్ 0 తీసుకోవాలి. సో ఎందుకంటే ఈ సఫిక్స్ని యాడ్ చేస్తే I+J వస్తుంది. తర్వాత ఏంటి? ఏ సఫిక్స్ తగ్గిద్దాం, బి సఫిక్స్ పెంచుదాం. ఏ సఫిక్స్ I+J-1 B1, తర్వాత ఏ I+J-2 B2 అండ్ సో ఆన్. ఏ సఫిక్స్ I+J, అప్పుడు బి సఫిక్స్ J-1, ఈ -1 +1 క్యాన్సిల్ అయితే I+J. తర్వాత ఏఐ బీజే, తర్వాత AI+1 AI-1 BJ+1 అండ్ సో ఆన్. లాస్ట్ కోఎఫిషియంట్ ఏంటి? లాస్ట్ కోఎఫిషియంట్ ఏ సఫిక్స్ 0, ఇక్కడ కనిపించట్లేదు, ఏ సఫిక్స్ 0, CI+J ఇన్ను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ అన్నమాట. ఇప్పుడు ఈక్వేషన్ నంబర్ 1ని ఒకసారి స్టడీ చేద్దాం. ఈక్వేషన్ నంబర్ 1, సో ఈక్వేషన్ నంబర్ 1 చూడండి, ఇదే 1 అంటే ఏమన్నాను? దేర్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ P such that P divides all the coefficients of f of x and g of x. f of x and g of x అనే ప్రోడక్ట్ పాలినామియల్లో ప్రతి కోఎఫిషియంట్ని P డివైడ్ చేస్తుంది. ప్రతి కోఎఫిషియంట్ డివైడ్ చేస్తుందంటే ఇది కూడా ఒక కోఎఫిషియంటే కదా ఈ ప్రోడక్ట్ పాలినామియల్లో. కాబట్టి P అనేది దీన్ని కూడా డివైడ్ చేస్తుంది. P డివైడ్స్ CI+J. అదే ఇక్కడ రాశాను చూడండి, P డివైడ్స్ CI+J. సో ఫ్రమ్ అబోవ్ CI+J అంటే ఈ మొత్తానికి ఈక్వల్ కదా, అప్పుడు P అనేది ఈ మొత్తాన్ని డివైడ్ చేస్తుంది, ఈ మొత్తాన్ని కూడా డివైడ్ చేస్తుంది. అది ఆ మొత్తాన్ని డివైడ్ చేస్తుంది, అది పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఫ్రమ్ ది అబోవ్ P డివైడ్స్ ఏమన్నాను? A0, A1, A2, AI-1. సో P అనేది A0 ఇస్తుంది కదా, అలాగే P అనేది AI-1 డివైడ్ చేస్తుంది, అప్పుడు ఈ ప్రోడక్ట్ డివైడ్ చేస్తుంది. ఈ విధంగా ఈ ప్రోడక్ట్ అండ్ సో ఆన్ ఈ ప్రోడక్ట్.
ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ని పీ డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ సమ్మను కూడా డివైడ్ చేస్తుంది. తర్వాత పీ డివైడ్స్ బీ నాట్, పీ డివైడ్స్ బీ నాట్, బీ1, బీజే-1 వాటిని డివైడ్ చేస్తుందంటే పీ డివైడ్స్ బీజే-1 కాబట్టి ఈ ప్రోడక్ట్ అని. పీ డివైడ్స్ బీ నాట్ కాబట్టి ఈ ప్రోడక్ట్, పీ డివైడ్స్ బీ1 కాబట్టి ఈ ప్రోడక్ట్. ఇక్కడ ఉన్న ఈ ప్రోడక్ట్ అన్నిటిని పీ డివైడ్ చేస్తుంది. అన్నిటిని డివైడ్ చేస్తుందంటే ఈ సమ్మను కూడా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను చూడండి. ఇప్పుడు పీ డివైడ్స్ ఏమన్నాను, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అన్నిటిని డివైడ్ చేస్తుంది. ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత పీ డివైడ్స్ ఇక్కడి నుంచి ఈ ప్రోడక్ట్ అని చెప్పాను, ఈ ప్రోడక్ట్ చెప్పాను. మరలా ఫ్రమ్ ఎబో అంటే ఈ సమ్లో దీన్ని ఇదొక్కటి కాకుండా రిమైనింగ్ అన్ని డివైడ్ చేస్తుంది. మరలా నేను ఫ్రమ్ ఎబో ఏం చెప్పానంటే సి అనేది ఈ సమ్మ మొత్తాన్ని డివైడ్ చేస్తుంది. ఈ సమ్మ మొత్తాన్ని నేను 3గా డివైడ్ చేశాను. ఇదొకటి. ఈ మూడిట్లు ఈ 2 డివైడ్ చేస్తుంది, సమ్మ మొత్తాన్ని డివైడ్ చేస్తుంది. అంటే క్లియర్లీ పీ డివైడ్స్ దిస్ ప్రోడక్ట్ ఆల్సో. అది ఇక్కడ డిస్కస్ చేశాను చూడండి. సో ఫ్రమ్ అబోవ్ ఆల్ ఈక్వేషన్స్ పీ డివైడ్స్ నేను ఇప్పుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏఐ ఇంటూ బీజే. ఏదైనా ఒక నంబర్ ఒక ప్రోడక్ట్ డివైడ్ చేసిన అర్థం ఏంటి, ఆ ప్రోడక్ట్లో ఏదో ఒక దాన్ని డివైడ్ చేయాలి. పీ డివైడ్స్ ఏఐ ఆర్ పీ డివైడ్స్ బీజే. అయితే ఇప్పుడు ఫ్రమ్ అబోవ్ చూడండి, పీ డస్ నాట్ డివైడ్స్ ఏమనుంది, పీ డస్ నాట్ డివైడ్స్ ఏఐ అని ఉంది. పీ డస్ నాట్ డివైడ్స్ ఏ అని ఉంది. అలాగే పీ డస్ నాట్ డివైడ్స్ నెక్స్ట్ స్టెప్లో పీ డస్ నాట్ డివైడ్స్ బీజే అని ఉంది. అంటే పీ అనేది ఏని డివైడ్ చేయదు, బీజే రెండింటిని డివైడ్ చేయదు. బట్ ఇక్కడ చూడండి, పీ అనేది వీటిలో ఏదో ఒకదాన్ని డివైడ్ చేయాలని వచ్చింది ఇక్కడ. సో అందువల్ల విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ అనమాట. దేర్ఫోర్ అవర్ సపోజిషన్ ఈజ్ రాంగ్. ఏంటి ఆ సపోజిషన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ప్రిమిటివ్ అనుకుంటే రాంగ్, కాబట్టి ఈజ్ ఏ ప్రిమిటివ్ పాలినామియల్ అవుతుంది. సో వీ కంక్లూడ్ దట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ ప్రిమిటివ్ పాలినామియల్స్ ఈజ్ అగైన్ ఏ ప్రిమిటివ్ పాలినామియల్. సో దిస్ కంప్లీట్స్ థియరమ్. ఫస్ట్ సెమిస్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్. సేమ్ సిలబస్, అక్కడ ఎలా అయితే ప్రూఫ్ చెప్పాను ఇక్కడ కూడా అలాగే చెప్పాను. ఈ ప్రూఫ్ దానికి ఎనఫ్ అనమాట. నెక్స్ట్ అనదర్ లెమ్మా విచ్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నేమ్డ్ లెమ్మా, గాస్ లెమ్మా. సో గాస్ లెమ్మా. సో ఇదంతా కూడా నేను ఒక క్యాలిక్యులేషన్ ద్వారా ఈజీగా చెప్తాను. ఆ క్యాలిక్యులేషన్లో ఏమైతే నేను క్యాలిక్యులేట్ చేశానో z of x be a primitive polynomial, then f of x is reducible over q if and only if f of x is reducible over z. సో ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రెడ్యూసిబుల్ ఓవర్ క్యూ అయితే, అలాగే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రెడ్యూసిబుల్ ఓవర్ జెడ్. ఓవర్ క్యూ అంటే ఈ పాలినామియల్ అన్ని కోఎఫిషియెంట్స్ రేషనల్ నంబర్స్ అని, ఓవర్ జెడ్ అంటే పాలినామియల్ అన్ని కోఎఫిషియెంట్స్ ఇంటీజర్స్ అని. సో ఇది ఇంటీజర్ అయితే, ఎన్ ఎం ఇంటీజర్స్ అయితే రేషనల్ నంబర్స్ ఎలా ఉంటాయి, ఎన్ బై ఎం లాగా ఉంటాయి, ఇంటీజర్ బై నాన్ జీరో ఇంటీజర్ అన్నమాట. సో దిస్ ఈజ్ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ లెమ్మా. ఫస్ట్ we start the proof. So in all cases what is the given data, f of x belongs to z of x be a primitive polynomial. ప్రిమిటివ్ అంటే ఈ పాలినామియల్లో అన్ని కోఎఫిషియెంట్స్ యొక్క గ్రేటెస్ట్ కామన్ డివైజర్ 1 అవుతుంది. సో నెక్స్ట్ we start the
necessary and sufficient condition. First case 1, suppose that f of x is reducible over q అనుకున్నా. సో రెడ్యూసిబుల్ అంటే ఏంటి, ఓవర్ క్యూలో రెండు నాన్ కాన్స్టెంట్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది అన్నమాట. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రెడ్యూసిబుల్. అదే రాశాను చూడండి. దిస్ ఇంప్లైజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెన్ బి ఫ్యాక్టర్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ నాన్ కాన్స్టెంట్ పాలినామియల్ ఓవర్ క్యూ. అంటే క్యూ ఆఫ్ ఎక్స్లో, ఓవర్ క్యూ అంటే క్యూ ఆఫ్ ఎక్స్లో, క్యూ ఆఫ్ ఎక్స్లో రెండు నాన్ కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క ప్రోడక్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ పాలినామియల్స్, వాటిని జీ ఆఫ్ ఎక్స్ అండ్ హెచ్ ఆఫ్ ఎక్స్. ఇవి రెండు ఎక్కడ ఉండాలి, క్యూ ఆఫ్ ఎక్స్లో ఉండాలి. నాన్ కాన్స్టెంట్ కాబట్టి జీ ఆఫ్ ఎక్స్ డిగ్రీ గ్రేటర్ దాన్ 0, హెచ్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ గ్రేటర్ దాన్ 0. అవే ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట. సో అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్లో క్యాలిక్యులేషన్ చేస్తాను. ఆ క్యాలిక్యులేషన్ ఇక్కడ అప్లై చేస్తాను, చూద్దాం. అయితే ఇక్కడ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీ ఇంటూ హెచ్ అనుకున్నాను కదా. ఇక్కడ జీ అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, ఇవి రెండు కూడా పాలినామియల్ ఓవర్ క్యూ. ఓవర్ క్యూ అంటే ఈ జీలో పాలినామియల్ కోఎఫిషియన్స్ అన్ని రేషనల్ నంబర్స్, దీనిలో కోఎఫిషియన్స్ అన్ని రేషనల్ నెంబర్. అంటే ఎలా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ జీ ఇలా ఉందనుకోండి, a0 బై b0 ప్లస్ a1 బై b1 ఇంటూ ఎక్స్. ఇదే బి జీ అనుకున్నా, ఎలా ఉంటుంది, ఇంటూ హెచ్. హెచ్ కూడా ఎలాగ ఉంటుంది కదా, c0 బై d0 ప్లస్ c1 బై d1 ఇంటూ ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ 1 అనుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ క్యాలిక్యులేషన్ అనమాట, దీన్ని ఎల్సిఎం కడతాను, b0 b1. ఎల్సిఎం కడితే ఇక్కడేమవుతుంది, a0 ఇంటూ b1 ప్లస్ a1 b0 ఇంటూ ఎక్స్ అవుతుంది. అలాగే దీన్ని కూడా ఎల్సిఎం కడితే సో d0 d1 ఇక్కడ సమ్ వస్తే మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలినామియల్లో న్యూమరేటర్ పాలినామియల్ విత్ ఇంటీజర్ కోఎఫిషియంట్ అవుతుంది. సో ఈ పాలినామియల్ని నేను క్లియర్ చేయటం అంటే ఎల్సిఎం చేసినట్లయితే న్యూమరేటర్ బై డినామినేటర్. న్యూమరేటర్ ఓన్లీ కాన్స్టెంట్ పాలినామియల్ ఉంది, డినామినేటర్ కాన్స్టెంట్ వస్తుంది. ఈ డినామినేటర్ మల్టిప్లై చేస్తే ఇది ఇంటీజర్ కాబట్టి ఈ రెండింటి మల్టిప్లై చేస్తే ఇంటీజర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఓవరాల్గా ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయటం వల్ల ఏం జరుగుతుంది, ఒక న్యూ పాలినామియల్ c డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై కాన్స్టెంట్ వస్తుంది. 4 కాన్స్టెంట్, అన్నింటిని మల్టిప్లై చేస్తే ఒక కాన్స్టెంట్ వస్తుంది, దాన్ని నేను బి అని అనుకుంటా. సో ఇప్పుడు ఈ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది ఇందాక ఇప్పుడు చెప్పాను కదా ఎలా ఉంది, జీ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది సమ్ ఇంటీజర్ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉందంటే సమ్ ఇంటీజర్ ఇంటూ ప్లస్ సమ్ ఇంటీజర్ ఇంటూ ఎక్స్ లాగా ఉంది. దీంట్లో కోఎఫిషియెంట్స్ ఎల్ ఎం యొక్క జీసీడీ ఫర్ ఎగ్జాంపుల్ కే అని అనుకుంటా. కే కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అంటే 2 అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇంటూ ఎక్స్ అనుకున్నా. ఇప్పుడు ఈ 2కి 4కి జీసీడీ అంటే ఇదేంటి 1 2 కోఎఫిషియంట్ కాబట్టి ఇది ప్రిమిటివ్ పాలినామియల్ అవుతుంది. అంటే జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంటుంది, సమ్ కాన్స్టెంట్ ఇంటూ
ఏ ప్రిమిటివ్ పాలినామియల్. సిమిలర్లీ హెచ్ డాష్ ఆఫ్ ఎక్స్ని కూడా ఏమని రాయొచ్చు, సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఏ ప్రిమిటివ్ పాలినామియల్గా రాయొచ్చు. సో ఈ విధంగా దీని జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ని ఎల్సిఎంని క్లియర్ చేసి కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే కామన్ తీసి న్యూమరేటర్లు అన్ని కోఎఫిషియెంట్ని మల్టిప్లై చేస్తే వచ్చేది ఏ అనుకున్నా, డినామినేటర్లు వచ్చే వాటిని బి అనుకున్నా. ఇక 2 పాలినామియల్స్ మిగులుతాయి, వాటిని లాంబ్డా ఆఫ్ ఎక్స్ మ్యూ ఆఫ్ ఎక్స్ అనుకున్నా. ఇప్పుడు లాంబ్డా మ్యూ మస్ట్ బి ఏమవుతాయి, ప్రిమిటివ్ అవుతాయి, వాటి కోఎఫిషియెంట్స్ కూడా ఏమవుతాయి, ఇంటీజర్స్ అవుతాయి. కాబట్టి తర్వాత వీటిని ఎల్సిఎం కడుతున్నాను, అంటే క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. చేస్తే బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ లాంబ్డా ఆఫ్ ఎక్స్ ఇంటూ మ్యూ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు లాంబ్డా ఆఫ్ ఎక్స్ ప్రిమిటివ్, మ్యూ ఆఫ్ ఎక్స్ ప్రిమిటివ్, ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రిమిటివ్ అని ఇప్పుడే చెప్పాను కాబట్టి ఇది ఒక ప్రిమిటివ్ పాలినామియల్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్రిమిటివ్ అంటే వీటి జీసీడి1, వీటి జీసీడి1 ఈ రెండు ఈక్వల్. అప్పుడు ఏ బిల్ కూడా ఈక్వల్ అయ్యి క్యాన్సిల్ అయ్యి మనకేం మిగులుతుంది, సో మనకేం మిగులుతుందంటే ఇది మిగులుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఆఫ్ ఎక్స్ మ్యూ ఆఫ్ ఎక్స్. ఇది ప్రిమిటివ్ విత్ ఇంటీజర్ ఇది ప్రిమిటివ్ విత్ ఇంటీజర్ కోఎఫిషియెంట్స్. అంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏమని చెప్పాను, ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రిమిటివ్ పాలినామియల్స్ విత్ ఇంటీజర్ కోఎఫిషియెంట్స్. నేను చెప్పాల్సింది అదే కదా. సో దిస్ కంప్లీట్స్ ది ఫస్ట్ సైడ్ అనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రెడ్యూసిబుల్ ఓవర్ జెడ్. అంటే రెడ్యూసిబుల్ ఓవర్ జెడ్ అన్నాను, జెడ్ అనేది క్యూకు సబ్సెట్ కదా, ఓవర్ జెడ్. అప్పుడు జెడ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ ఇది సబ్సెట్ ఆఫ్ క్యూ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్. అంటే జెడ్లో పాలినామియల్ ఎక్కడ ఉంటాయి, క్యూలో ఉంటాయి. అంటే ఓవర్ జెడ్ అన్న ఓవర్ క్యూ అన్న ఒకటే అని అర్థమైంది, అందుకని చెప్పాను అనమాట. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రెడ్యూసిబుల్ ఓవర్ జెడ్ అనేది ట్రివియల్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రెడ్యూసిబుల్ ఓవర్ క్యూ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అనమాట. కాబట్టి దిస్ కంప్లీట్స్ ది సెకండ్ పార్ట్ అనమాట. సో దిస్ కంప్లీట్స్ ది లెమ్మా. నెక్స్ట్ వీ స్టార్ట్ అనదర్ లెమ్మా. ఈ లెమ్మా కూడా అబోవ్ గాస్ లెమ్మా లాగా ఉంటుంది, చూద్దాం మనం. ఏంటి స్టేట్మెంట్ అంటే, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రెడ్యూసిబుల్ ఓవర్ క్యూ, దెన్ ఇట్ ఈజ్ ఆల్సో రెడ్యూసిబుల్ ఓవర్ జెడ్. రెడ్యూసిబుల్ ఓవర్ జెడ్ అంటే అబోవ్ థీరంలో సెకండ్ పార్ట్ రాస్తే సరిపోతుంది కదా, సో అదే రాస్తే సరిపోతుంది అన్నమాట. అందువల్ల ఇది దట్ ఈజ్ ఈ థీరం మీరు ఆ పార్ట్ లాగానే అబోవ్ గాస్ లెమ్మాలో నేను ఏవైతే క్లియర్ చేశాను అలాగే ఇట్లా క్లియర్ చేసి సేమ్ రాశాను అనమాట. అందువల్ల మీరు ఆ థీరం ప్రూఫ్ చదివి దాన్ని యూజ్ చేస్తూ దీన్ని చదవండి మీరు. సో
సో మనకి దేర్ ఈజ్ అనదర్ థీరం, ఇది థీరం అన్నమాట. ఈ అబోవ్ థీరం అనేది సిమిలర్ టు గాస్ లెమ్మా. ఏంటి థీరం స్టేట్మెంట్ అంటే, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a02 ప్లస్ a1x a2x² ప్లస్ అండ్ సో ఆన్ లాస్ట్ కోఎఫిషియంట్ an1 అని ఇస్తున్నారు. బిలాంగ్స్ టు ఏమన్నారు జెడ్ ఆఫ్ ఎక్స్ అంటే a0 a1 అండ్ సో ఆన్ an-1 ఇవన్నీ ఇంటీజర్స్ అన్నమాట. సో బి ఏ పాలినామియల్, ఇది ఒక పాలినామియల్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాజ్ ఏ రూట్ ఏ బిలాంగ్స్ టు క్యూ. ఈ పాలినామియల్కి ఓవర్ క్యూలో ఏ అనే ఎలిమెంట్ రూట్ అయితే దెన్ ఆ ఏ అనేది ఇంటీజర్ అవుతుందని చెప్పాలి, అండ్ ఏ డివైడ్స్ ఫస్ట్ కోఎఫిషియంట్ అని చెప్పాలి. దీస్ ఆర్ ది క్లైమ్ అన్నమాట. సో దిస్ ఈజ్ ది స్టేట్మెంట్ ఆఫ్ దిస్ థీరం. అంటే గివెన్ పాలినామియల్ అనేది ఇంటీజర్ మోనిక్ అని ఇచ్చున్నాడు, ఎందుకంటే లీడింగ్ కోఎఫిషియంట్ 1 కాబట్టి ఇంటీజర్ మోనిక్ అంట. ఈ పాలినామియల్కి ఒక రేషనల్ నంబర్ రూట్ అయితే ఆ రేషనల్ నంబరు ఇంటీజర్ అవుతుంది, అండ్ ఆ ఇంటీజర్ ఏ డివైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పాలి. సో దిస్ ఈజ్ ది థీరం. నెక్స్ట్ వీ కెన్ స్టార్ట్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ థీరం. సో ఫస్ట్ వీ కెన్ రైట్ ది గివెన్ డేటా. Let f of x is equal to a0 plus a1x plus a2x² plus and so on plus an-1 x power n-1 plus 1 into x power n belongs to z of x be an integer monic polynomial. ఎందుకు మోనిక్ అన్నాను అంటే లీడింగ్ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఇంటీజర్ మోనిక్ అంటాను. నెక్స్ట్ ఆల్సో గివెన్ దట్ ఏమని ఇచ్చున్నాడు, ఏ బిలాంగ్స్ టు క్యూ బి ది రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. రూట్ అంటే ఏం జరుగుతుంది, ఏ అనేది ఎఫ్ని సాటిస్ఫై చేస్తుంది, అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ ఎక్స్ ప్లేస్లో ఏ రాయటమే. అలా రాస్తే దిస్ సింప్లైజ్ ఏమవుతుందో చూడండి. దిస్ సింప్లైజ్ a0 ప్లస్ a1 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ రూట్ అనమాట. అయితే గివెన్ ఏ అనేది ఏమన్నారు, రేషనల్ నంబర్ అన్నాడు. ఏ బిలాంగ్స్ టు క్యూ అన్నారు. రేషనల్ నెంబర్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫామ్లో ఉంటుంది, ఇంటీజర్ బై ఇంటీజర్ ఫామ్లో ఉంటుంది. అది ఆల్ఫా బై బీటా అనుకున్నాం. ఇక్కడ ఆల్ఫా బీటాలు ఇంటీజర్స్ అవుతాయి, బీటా డినామినేటర్ కాబట్టి నాన్ జీరో అవుతుంది. సో అదే రాశాను ఇక్కడ చూడండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా వేర్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు జెడ్, డినామినేటర్ బీటా నాన్ జీరో అనమాట. అయితే ఇక్కడ విత్ నేను ఫర్ కన్వీనియంట్ నేను ఆల్ఫా అండ్ బీటా ఆరు నేను ఏ1 తీసుకుంటున్నానంటే జీసీడీ 1 అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్ఫా బీటాలు కామన్ డివైజర్ ఉంది అంటే ఆల్ఫా బై బీటా ఇంటీజర్ అయిపోతుంది. కాబట్టి రేషనల్ నెంబర్ అని చెప్పడం కోసం ఆల్ఫా అండ్ బీటా యొక్క జీసీడీ 1 అని తీసుకున్నాను. సో ఆల్ఫా బీటాల యొక్క జీసీడీ 1 అయితే ఆల్ఫా పవర్ n కామ బీటా యొక్క జీసీడీ కూడా 1 అవుతుంది. సో వాట్ ఈస్ ది క్లైమ్ ఆఫ్ దిస్ థీరం, టు ప్రూవ్ దట్ ఏ అనేది ఇంటీజర్ అని చెప్పాలి, ఏ డివైడ్స్ a0 అని చెప్పాలి. సేవ్ అయినప్పటికీ సిన్స్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ1 తెలుసు 0. సో దిస్ సింప్లైజ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఆల్ఫా బై బీటా, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా బై బీటా ఈజ్ ఈక్వల్ 0/1. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్లో ఏ ప్లేస్ ఎక్స్ ప్లేస్ లేని తీసుకుంటాం ఆల్ఫా బై బీటా, తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ రాశాను చూడండి. సో a0 ప్లస్ a1 ప్లస్ ఆల్ఫా బై బీటా హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 0. వీటి మొత్తాన్ని నేను సింప్లిఫై చేశాను అన్నమాట. సింప్లిఫై చేసి ఈ టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్ళాను, మైనస్ ఆఫ్ ఆల్ఫా పవర్ n బై బీటా పవర్ n అవుతుంది. తర్వాత ఈ మొత్తాన్ని బీటా పవర్ n-1తో మల్టిప్లై చేస్తున్నా.
మల్టిప్లై చేస్తే వచ్చే ఈక్వేషన్ మీరు మల్టిప్లై చూడండి, ఇది వస్తుంది. ఇక్కడ A0 A1 అండ్ సో AN-1 అండ్ ఆల్ఫా బీటాలు ఇవన్నీ ఇంటీజర్స్ కాబట్టి వాటి ప్రోడక్ట్ పవర్ కూడా ఇంటీజరే, కాబట్టి ఇది కూడా ఇంటీజరే. ఇంటీజర్స్ని యాడ్ చేస్తే వచ్చేది కూడా ఇంటీజరే, అంటే ఇది మొత్తం ఇంటీజర్. ఇది మొత్తం దేనికి ఈక్వల్? మైనస్ ఆల్ఫా పవర్ n బై బీటాకి ఈక్వల్. ఈజీ అని ఇంటీజర్ అనమాట, ఈజీ అన్ ఇంటీజర్. సో క్లియర్లీ దిస్ ఈజ్ అన్ ఇంటీజర్. చూడండి, ఒక ఫ్రాక్షను ఇంటీజర్ అయిందంటే ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని డివైడ్ చేసినట్లే కదా. అందువల్ల కంపల్సరీ ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ +or-1 అవుతుంది. ఎందుకంటే ఇందాక నేను ఏమని చెప్పాను, ఇవి రెండు ఆల్ఫా పవర్ n బీటా ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ అన్నాను. అంటే బీటా అనేది ఆల్ఫా పవర్ nని డివైడ్ చేయదన్నమాట. కానీ ఇక్కడ నాకు ఉన్న కాన్సెప్ట్ ఏంటి, ఇది ఇంటీజర్ కావాలి, ఈ బీటా అనేది దీన్ని డివైడ్ చేయకూడదు. అంటే దాని యొక్క అర్థం ఏంటి, ఈ బీటా కంపల్సరీ 1 కానీ -1 అయినప్పుడు మాత్రమే ఇది మొత్తము ఇంటీజర్ అవుతుంది. సో బీటా అనేది 1 కానీ -1 అయితే 1 అయితేనేమో ఇది ఆల్ఫా పవర్ n ఇంటీజర్ అవుతుంది, -1 అయితే మైనస్ ఆల్ఫా పవర్ n అయ్యి ఇంటీజర్ అవుతుంది. కాబట్టి బీటా మస్ట్ బి +or-i ఉండాలి. సో బీటా అనేది +or-i అయితే అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు ఏమని అనుకున్నాను, ఆల్ఫా బై బీటా అనుకున్నాను కదా. అప్పుడు A అనేది +or-ఆల్ఫా అవుతుంది. ఆల్ఫా ఇంటీజర్ కాబట్టి బిలాంగ్స్ టు Z అవుతుంది. అంటే అప్పుడు A బిలాంగ్స్ టు ఏంటి, Z. అంటే A ఈజ్ అన్ ఇంటీజర్. నెక్స్ట్ ఇంకా ఏమని చెప్పాలి, 1 ప్రూఫ్ కంప్లీటెడ్ అనమాట. A బిలాంగ్స్ టు Z అని కంప్లీట్. A డివైడ్స్ A0 అని చెప్పాలి, ఇది చెప్పాలి. దీనికోసం నేను ఇప్పుడు బీటా అంటే 1 or -1 కదా, బీటా 1 అయితే తీసుకుంటా. బీటా 1 అయ్యి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఇది వస్తుంది, అబోవ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే. దీని నుంచి A0 ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ అంతా రాశాను అనమాట. అంటే ఆల్ఫా పవర్ n బై ఇది అవుతుంది. దీని నుంచి ఆల్ఫా డివైడ్స్ ఏంటి, A0 అవుతుంది. సో ఆల్ఫా అంటే A కాబట్టి A డివైడ్స్ A0 అవుతుంది. తర్వాత బీటా ఈజ్ ఈక్వల్ -1 తీసుకుంటే సిమిలర్లీ A డివైడ్స్ A0 అవుతుంది. సో దిస్ కంప్లీట్స్ ది సెకండ్ క్లాస్. సో దిస్ కంప్లీట్స్ ది థీరం. సో ఇంతటితో ఈ క్లాస్ మనం స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ క్లాసులో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది.